శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అర్కపురీశ్వరి విశ్వజనని అనసూయాదేవికి జయమగ్గాక. నిన్న ఆపద్బాంధవి అనేటువంటి అధ్యాయంలో తాతతో అమ్మ చేస్తున్నటువంటి ఒకానొక శాస్త్ర చర్చను మనం కొనసాగిస్తున్నాం. ఆ కొనసాగించడానికి మునుపు భాగవతంలో అష్టమ స్కంధంలో ఒక అందమైన పద్యం ఒకటి ఉంది. ఆ పద్యాన్ని మనం ఒకసారి చెప్పుకుందాం. లోకంబులు లోకేశులు లోకస్థులు తగిన తుది అలోకంబగు పెంజీగటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవిందున్. ఈ పద్యం ఇంకోసారి చెప్తాను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీగటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ పద్యంలో చాలా గొప్ప అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోకాది లోకాలు, అలాగే అతలకుతలాది లోకాలు, ఇవన్నీ కూడా సృష్టిలో ఏర్పడ్డవే, వ్యక్తమైనటువంటివే. ఈ లోకాల్లో లోకస్థులు ఉంటారు, లోకేశులు ఉంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ లేనటువంటి స్థితిలో ఏముంది అనేటువంటి ఒకనొక ప్రశ్న వేసుకుంటే, అలోకంబగు, అక్కడ లోకాలే లేవు. మరి ఏముంది? పెంజీకటి కవ్వల, పెంజీకటి ఎక్కువైనటువంటి చీకటి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో డెన్స్ డార్క్నెస్ అంటాం. ఆ డెన్స్ డార్క్నెస్ అవతల ఎవరున్నారు? ఒక్కండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఆ పెను చీకటికి అవతలంతా కూడా ఒక్కడే ఉన్నాడు. ఆ ఉన్నటువంటి అతన్ని నేను సేవిస్తున్నాను అని చెప్పేసి గజేంద్రుడు మొరపెడతాడు. ఇక్కడ సందర్భం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే, తాత అమ్మతో ఒక చర్చ చేస్తూ తన గురువుకు సంబంధించినటువంటి చెప్పిన బోధనల గురించి చెప్పేటప్పుడు 4 మాటలు చెప్తారు. మొట్టమొదటిది మహావాక్యాల గురించి, 2 వాక్యాల గురించి, 3 పరిపూర్ణం గురించి, 4 భ్రాంతి గురించి ఒక విశ్లేషణ జరుగుతుంది. వీటిలో పరస్పరం సంబంధం ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం కలుసుకోవాలి. దీనికి చెబుతూ ఆ తాత తన గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఒక సూత్రం చెబుతూ, అన్నిటికంట బయలుకు అవతల బయలుంది బట్ట బయలు, ఆ బట్ట బయలే పరిపూర్ణము అనే విషయం చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడు ఆ పరిపూర్ణము నుంచే అమనస్కము, తారకము, సాంఖ్యము అనే వచ్చాయా అని అమ్మ అడుగుతుంది. అడిగితే ఇవన్నీ వేటికి వాటికి విడిగానే ఉన్నాయి అంటాడు తాత. అన్నప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు పరిపూర్ణం ఎలా అవుతుంది అని చెప్పేసి అమ్మ ప్రశ్న వేస్తారు. అంటే అమ్మ ఏం చేస్తోంది? అవ్యక్తంలో ఒక పరిపూర్ణ స్థితిని అర్థం చేసుకుంటున్నారు. ఆ వ్యక్తంలో ఉండేవాడి పరిపూర్ణ స్థితి నుంచే సాంఖ్య తారక అమనస్కములు కూడా వచ్చాయి సుమా అనేటువంటి భావనను అక్కడ చెప్తున్నారు, అమ్మ ప్రతిపాదిస్తున్నారు. అంటే ఇది సృష్టి క్రమాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ 3 క్రమాలు ఉంటాయి. 1 సృష్టి క్రమము, 2 పరిణామ క్రమము, 3 భోగక్రమము. వీటినే పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినప్పుడు జాతి ఆయుర్దాయ భోగాహ అని చెప్పేసి ఒక సూత్రం ఉంది. అంటే ప్రతి జీవరాశికి కూడా జాతి, ఆయుర్దాయము, భోగము అని 3 ఉన్నాయి. అదేవిధంగా ఈ భోగము అనబడేటువంటిది ఇంద్రియములతో కూడుకున్నటువంటిది, ఆయుర్దాయము అనేటువంటిది కాలముతో కూడుకున్నటువంటిది, జాతి అనేటువంటిది వాసనతో కూడుకున్నటువంటిది.
కాబట్టి వాసనలు, కాలము, ఇంద్రియములు ఈ మూడింటి యొక్క స్థితి వల్ల మనము ఒక వ్యష్టి స్థితిని మనం పొందుతున్నాము. ఆ వ్యష్టి స్థితిలో మనం అభివ్యక్తం అవుతున్నాము. 84 లక్షల జీవరాశులు కూడా ఈ స్థితిలో అభివ్యక్తం అవుతూ వస్తున్నాయి. ఇవి ఎక్కడికి పెడుతున్నాయి? ఇది ప్రశ్న. అంటే ఈ సృష్టి స్థితి లయ స్వభావాన్ని అవగాహన చేసుకోవడం. సృష్టి యొక్క ధర్మం ఏమిటి, స్థితి యొక్క ధర్మం ఏమిటి, లయ యొక్క ధర్మం ఏమిటి, అది దేని ద్వారా మనకు అర్థమవుతోంది అనేటువంటి దానికి ఇక్కడ ఒక చర్చా వేదిక అమ్మ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడంలో భోగస్థాయిలో మానవుడు రెండింటికి గురవుతాడు. ఒకటి ఊహ, రెండు మమకారము. మమకారం వల్ల ఏర్పడేది భ్రాంతి, ఊహ వల్ల ఏర్పడేది భ్రమ. ఇక్కడే ఈ భ్రమను భ్రాంతిని కూడా అమ్మ మాయ అనేటువంటి ఒకనొక పదంతో వాడతారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే భోగస్థాయి నుంచి పైకి వెళ్ళినప్పుడు ఆయుర్దాయ స్థాయి, ఆయుర్దాయ స్థాయి నుంచి పైకి వెళ్ళినప్పుడు మనకి కేవలమైనటువంటి వాసనా స్థాయి, ఆ జాతి స్థాయి. వాసనల వల్ల జాతి ఏర్పడుతోంది, కాలం వల్ల ఆయుర్దాయం ఏర్పడుతోంది, ఇంద్రియముల వల్ల భోగం ఏర్పడుతోంది. కాబట్టి ఈ ఇంద్రియ భోగములతో కూడుకున్నటువంటి ఒకనొక శరీరం నుంచి ఇంకొక శరీరం నిష్క్రమించినప్పుడు ఎక్కడికి వెడుతోంది అనేటువంటి ఒకనొక ప్రశ్న వేసుకుంటూ వెడుతున్నారు. వెళ్ళడానికి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెడుతోంది, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వేసుకుంటున్నారు. ఈ వేసుకునేటప్పుడు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి ఒక సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. తీసుకుని చాలామంది ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి దాని ప్రకారముగా ఈ జగత్తంతా కూడా మిథ్య అని చెప్పేసి భావిస్తారు. కానీ ఇది మిథ్య కాదు సుమా అని చెప్పేసి అమ్మ ప్రతిపాదిస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అమ్మ మాయావాదాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు సుమా అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు? ఈ జగత్తు నిజము. ఎందువల్ల అంటే నీవు ఇంద్రియములతో, మనస్సుతో, ఎరుకతో నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఇది నిజము. మరి అటువంటిప్పుడు మరి సాంఖ్య తారక అమనస్కముల యొక్క స్థితి ఏమిటి? ఏమిటి సాంఖ్య తారక అమనస్కములు? సాంఖ్యము అనేటువంటిది శబ్దపరంగా తీసుకుంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం అని అర్థము. అంటే బాగుగా తెలియబడినది. అంటే దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ ఎ వెల్ మేనిఫెస్టేషన్. అంటే ఒక పుష్పం మనకు వికసిస్తోంది, బాగా కనిపిస్తోంది, ఒక విత్తనం చెట్టుగా మారుతోంది, అదొక మేనిఫెస్టేషన్. ఒక మొగ్గ పువ్వుగా వికసిస్తోంది, అదొక మేనిఫెస్టేషన్. ఒక ఇంద్రియము అది ఒక శిశువుగా రూపొందుతోంది, అదొక మేనిఫెస్టేషన్. ఈ రకమైనటువంటి మేనిఫెస్టేషన్ అని చెప్పేసి పిలువబడేటువంటి దాన్నే సాంఖ్యము అని చెప్పేసి పిలుస్తారు. అందువల్ల ఈ ప్రపంచమంతా కూడా 23 తత్వాల యొక్క మేనిఫెస్టేషనే సుమా అనే భావన చెప్తారు. అది లోయెస్ట్ లెవెల్లో. అంటే నీ భోగం ఎక్కడ పరిమితం అవుతుంది? సాంఖ్యము దగ్గర పరిమితం అవుతుంది. మరి నీకు నెక్స్ట్ వచ్చేపటి ఏమిటి? తారకము అనేటువంటిది. ఈ తారకమును 2 రకాలుగా చెప్పడం జరిగింది ఉపనిషత్తుల్లో. మూర్త తారకము, అమూర్త తారకము అని. మూర్త తారకము అంటే రూపమును దాటుట, అమూర్త తారకము అంటే రూపమును దాటిన స్థితిని కూడా దాటుట, అంటే భావమును దాటుట. దీన్నే భావ, అభావ, భావాభావములు అని 3 స్థితులు ఉంటాయి. భావ, భావాభావ, అభావ స్థితిలోకి నువ్వు ప్రవేశించాలి. ఆ అభావ స్థితిలోకి ప్రవేశించినప్పుడు నీకు వాసనాక్షయమయ్యి నువ్వు మూలానికి పెడతావు సుమా అనేటువంటి ఒక సిద్ధాంత ప్రతిపాదనను అమ్మ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు. ఈ చేసుకుంటూ రావడంలో తాత చేత చెప్పిస్తారు. ఏమని? ఇది పరిపూర్ణం కాదు అని అతను అర్థం చేసుకుంటున్నాడు అని. కానీ అమ్మ దృష్ట్యా సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణములు 3 కలిస్తేనే 4 కలిస్తేనే పరిపూర్ణమైనటువంటి బయలవుతుంది సుమా అనేటువంటిది. దీనికి ఇప్పటికే అమ్మ 2 ఉదాహరణలు చెప్పారు. అదేమిటి అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి అనేటువంటివన్నీ కూడా 5 ఏ విధంగా అయితే ఉత్పన్నమవుతున్నాయో అవన్నీ కూడా ఆకాశంలోనూ మహత్తులోనూ సంవిలీనమై ఉన్నాయో, ఏ విధంగా అయితే పాలల్లోంచి మీగడ, పెరుగు, వెన్న, నెయ్యి అనేటువంటివి వస్తున్నాయో అవన్నీ కూడా పాలల్లో పంచామృతాలుగా నిబిడీకృతమై ఉన్నాయో, అదేవిధంగా ఈ బయలు అనబడేటువంటి దానిలో ఈ పరిపూర్ణము, అమనస్కము, తారకము, సాంఖ్యము అనేవన్నీ కూడా నిబిడీకృతమై ఉండి జాతి ఆయుర్దాయ భోగముల స్థితిలో అవి అమనస్క, తారక, సాంఖ్యములుగా వ్యక్తీకృతం అవుతున్నాయి అనేటువంటి భావాన్ని ప్రతిపాదిస్తారు. ఇది మహాయోగ విచికిత్స. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి ఇక్కడ చెప్పుకునేటప్పుడు. ఇక్కడ అమ్మ భ్రాంతి, భ్రమ, మాయ అని 3 పదాలు వాడతారు. ఊహ చేత ఏర్పడుతున్నటువంటిది భ్రమ అని చెప్పేసి అంటారు. మమకారం చేత ఏర్పడేటువంటిది భ్రాంతి అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా 3వది మాయ అంటారు.
ఈ మాయా అనేటువంటి పదానికి అమ్మ ఏమీ అక్కడ ప్రత్యేకించి నిర్వచించలేదు. కానీ భ్రాంతి, భ్రమ అనేటువంటివి కూడా మాయ లాంటివే అనేటువంటి మాట అంటారు, అంతే. మొత్తం అమ్మ జీవిత మహోదధి అనేటువంటి పుస్తకంలో మాయ అనే పదం 3 సార్లు 4 సార్లు వాడబడింది, ఎక్కువసార్లు వాడబడలేదు. మొట్టమొదటిసారి వాడబడ్డది 5వ అధ్యాయంలో మాత్రమే. తర్వాత ఒకసారి మరిడమ్మ తాతమ్మ గారు నోట వెంట మాయా అనే పదం వినపడింది. ఆ తర్వాత ఇంకొకళ్ళిద్దరి దగ్గర మాయా అనే పదం వస్తుంది, అంతే. మొత్తం 3 సార్లే వాడబడింది, 3-4 సార్లు అంతే. ఎందుకంటే నేను ప్రతి పదము కూడా ఎక్కడెక్కడ ఏ పదాలు ఎన్ని వాడారు, ఏ పేజీలో ఏ పదం వాడారు అని ప్రతిదీ ఒక డైరెక్టరీ తయారు చేశా, ఒక కార్డ్ ఇండెక్స్ తయారు చేశా. ఆ పదం మాయా అనబడేటువంటిది ఎక్కడుంది అనేటువంటి తెలుసుకోవడానికి. అక్కడ ఎందుకంటే అమ్మ ఏం చెప్తున్నారు అని చెప్పేసి అంటే, ఈ ప్రపంచంలో 2 నిజము. ఒకటి నేను నిజము, 2 నువ్వు నిజము. ఈ నేను నువ్వు దాటినటువంటి నిజం వేరేది ఏమీ కూడా లేదు. ఇక్కడ నేను అనబడేటువంటిదే బ్రహ్మతత్వము, నువ్వు అనేటువంటిది అహంకారతత్వము. అక్కడ నేను నేనైన నేను, నేను నువ్వైన నేను అని 2 స్థితులు చెప్తారు. ఈ నేను నేనైన నేను అనేటువంటి స్థితి అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి చెప్తారు. నేను నువ్వైన నేను అనేటువంటిది అహంకార బ్రహ్మము అని చెప్పేసి అంటారు. అంటూ అహంకార బ్రహ్మములో కూడా బ్రహ్మము లేకపోలేదు అంటారు. అంటే అక్కడ అమ్మ ఏ స్థితి కడుతున్నారు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాని దగ్గర నుంచి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్పితం బ్రహ్మ అనేటువంటి సూత్రాలు సాధించడానికి ఉపపత్తిగా తీసుకొని పెడుతున్నారు దాన్ని. అది ఆ తాత చేత చెప్పించారు. మా గురువుగారు మాకు మహావాక్యాలు చెప్పారు సుమా అనేటువంటి ఒక భావంతో చెప్పిస్తున్నారు. ఆ మహావాక్యాల యొక్క స్వరూపం ఏమిటి, ఆ మహావాక్యాల యొక్క తత్వం ఏమిటి, అసలు మహావాక్యం అనేది దేనికోసం వచ్చింది అని చెప్పేసి అంటే, దానికి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి అధ్యాత్మ రామాయణంలో అసలు మహావాక్య ప్రయోజనాన్ని గురించి వివరిస్తాడు. భ్రాంతిని తొలగించి బ్రహ్మమును దగ్గరకు చేర్చేవి మహావాక్యములు అని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మహావాక్యములు అనేటువంటివి 4 మహావాక్యములుగా చెప్పబడ్డాయి. ప్రధానంగా అహం బ్రహ్మాస్మి, అయమాత్మా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 కూడా. ఈ తత్వమసి అనేటువంటిది ఉపదేశ మహావాక్యం కింద చెప్పబడ్డది. కాబట్టి ఈ 4 మహావాక్యాలు అన్నారు. 108 మహావాక్యాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. 108 ఉపనిషత్తుల్లోనూ 108 మహావాక్యాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ 4కే ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు. ఒక సాంప్రదాయం ప్రకారంగా ఈ మహావాక్యాలన్నీ కూడా జ్ఞానాన్ని బంధిస్తున్నాయి, ఎరుకని బంధిస్తున్నాయి, మానవుడిని ఒక ఎరుకలోనే ఉంచుతున్నాయి, ఎరుక లేని స్థితికి తీసుకెళ్ళలేకపోతున్నాయి అనేటువంటి వాదం కూడా ఉంది. నేను ఆ వాదంలోకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారు, ఒక భ్రాంతి అనేటువంటి భావన తీసుకున్నప్పుడు ఒక రసవత్తరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ రసవత్తరమైన చర్చలో అధ్యాస అనేటువంటి భావనను విశ్లేషించడం జరిగింది. వివేక చూడామణిలో కూడా అధ్యాస అనే దాని గురించినటువంటి విశేషమైనటువంటి భావన జరిగింది. అధి ఆశ అని 2 పదాలు. అధి ఆశ అని చెప్పేసి అన్నప్పుడు అధి అంటే పైన, ఆశ అంటే ఉంచుట, ఒకదానిపైన ఇంకొకటి ఉంచుట, ఒకదానిపైన ఇంకొకటి ఉంచుట అధ్యాస అనగా, ఉదాహరణకి తాడు మీద పామును ఉంచుట, తాడు మీద పామును ఉంచుట. ఈ తాడు మీద పామును ఉంచడం వల్ల తాడు పాముగా గోచరిస్తుంటుంది. అదేవిధంగా ముచ్చిపుచ్చిప మీద వెండిని ఉంచడం ద్వారా ముచ్చిపుచ్చిప వెండిగా కనపడుతుంటుంది. అదేవిధముగా ఒక ఎండమావుల మీద నీరు ఉంచడం ద్వారా ఎండమావులు నీళ్లలా కల్పిస్తాయి. వీటినే మనకి రజుసర్ప న్యాయము, శుక్తిరజత న్యాయము, మరుమరీచిక న్యాయము అని వేదాంతంలో చెప్పడం జరిగింది. ఈ భ్రాంతి వల్ల మానవుడు భోగం పొందుతున్నాడా, భోగం యొక్క స్వభావం ఏమిటి, ఈ భోగము ఇంద్రియములతో కూడుకున్నదా, సాంఖ్యతారక అమనస్కములతో సంబంధం ఎంతవరకు ఉంది అనే విశ్లేషణ అంతా కూడా ఇక్కడ చేయడానికి అమ్మ కావలసిన పునాదంతా వేసి పెట్టారు ఈ చర్చలో. ఇది చాలా గొప్ప అద్భుతమైన రసవత్తరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన. వేదాంత విచారణలోకి వెళ్ళేటప్పటికీ అమ్మ దీనంతా కూడా కట్టిపారేసి ఒక్క పాయింట్ దగ్గర నిలబడ్డారు. అదేమిటి అంటే, శాస్త్రాలు చెప్పేవన్నీ పక్కన పెట్టేయి, అసలు జరుగుతున్నది ఏమిటి, 2 నేను అనేది ఉన్నాను, నాకు ఒక భావం ఉంది, ఒక భావం లేకపోవడం ఉంది. ఈ సంబంధం ఒక భావం నుంచి ఇంకొక భావానికి కలుగుతోంది. ఆ కారణం చేత ఈ కలిగేటువంటివన్నీ కూడా పాము కావచ్చు, తాడు కావచ్చు, వెలుతురు కావచ్చు, జ్ఞానము కావచ్చు, భగవంతుడు నాడే భావన కావచ్చు, భగవంతుడు లేడనే భావన కావచ్చు, ఈ భావాలన్నీ కూడా సర్వము కూడా నా భావానికి సంబంధించినవే అని చెప్పేసని దాన్ని అవినాభావ సంబంధము అనేటువంటి పదాన్ని వాడారు. ఇంతవరకు నేను ఎక్కడా ఏ గ్రంథంలోనూ కూడా అవినాభావ సంబంధము అనేటువంటి వేదాంతపరమైనటువంటి విశ్లేషణ చూడలేదు. అంటే అమ్మ ఏం చేస్తున్నారు, నేనును కేంద్రముగా తీసుకొని దృశ్యమును ఆవరణగా తీసుకొని కేంద్రమునకు ఆవరణకు మధ్య ఉండే సంబంధము మనస్థాయిలో తీసుకున్నప్పుడు
మనస్క స్థితిలో అది అనేకంగా కనపడుతోంది కాబట్టి, అది మూర్తిని దాటలేని స్థితిలో అనేక మూర్తులుగా కనపడుతోంది కాబట్టి, ఇంద్రియములను దాటలేని పరిస్థితిలో అనేక కోరికలుగా కనిపిస్తోంది కాబట్టి, ఇదంతా కూడా మనస్సు వల్ల ఏర్పడ్డ సంబంధము. భావాభావ అభావ, అభావం నుంచి భావాభావము, భావాభావం నుంచి భావము అనేటువంటివి కిందకు వస్తాయి. అదే విధముగా బయలు నుంచి పరిపూర్ణము, పరిపూర్ణంలో నుండే మనకి అమనస్కము, తారకము, సాంఖ్యము అనేటువంటి 4 స్థితిలో వస్తాయి. ఈ ఎందుకు చెప్పుకోవాలని చెప్పేసి అంటే, ఈ విశ్లేషణలో ఉత్పత్తి క్రమములో లయక్రమమును చెప్పుట అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి ఏ విధంగా ఉత్పన్నమైంది, ఏ విధంగా లయమవుతోంది. ఆకాశాద్ వాయువోరగ్ని అజ్ఞాదాపః, వాయువాద్ అగ్ని అజ్ఞాదాపః ఆపాద్ పృథ్వీ అని చెప్పినటువంటి పరిస్థితిలోనే మనం తీసుకున్నప్పుడు, ఆకాశము నుండి భూమి వరకు వచ్చినప్పుడు ఈ భూమితో కూడుకున్నటువంటి ఈ శరీరము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెడుతుంది? ఆకాశంలోకే వెడుతుంది సుమా అని చెప్పడం అనేటువంటిది చెబుతూ ఇక్కడ చెప్తూ, జన్మకు కారణములు అనేకములుగా కనపడతాయి, కానీ జన్మకు కారణము అకారణము. మామూలుగా తీసుకుంటే జన్మకు కారణము ఆవిరి అనే ఒక మాట అంటారు. అంటే ఆకాశాన్ని ఆవరించి ఉన్నటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువే అగ్నిగా, ఒత్తిడి వల్ల అగ్నిగా మారి ఆ అగ్ని యొక్క శక్తి నుంచి జలము, భూమి ఉత్పన్నమయ్యి అవే శుక్రశోణితములయ్యి ఈ విశ్వరూపం అంతా కూడా ధరిస్తోంది, సృష్టి యొక్క స్వరూపం అంతా కూడా ఏర్పడుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ చర్చలో ప్రతిపాదన చేశారు. అంటే అమ్మ భ్రాంతి అనేటువంటి భావాన్ని అంగీకరించలేదు, బ్రహ్మము అనేటువంటి భావాన్ని అంగీకరించలేదు, అలానే కొట్టిపారేయలేదు. ఎందువల్ల అంటే శాస్త్రపరంగా వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి అధీకృతి ఉంది, వెలిడిటీ ఉంది, అంగీకారం ఉంది, ఆమోదం ఉంది. ప్రజల్లో కొంతమంది దాన్ని భావిస్తున్నారు కాబట్టి దాన్ని కొట్టిపారేయకుండా బ్రహ్మము అనేటువంటి వాడు అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి, కానీ దృశ్యమైనటువంటి వ్యక్తమైనటువంటి స్థితి. ఈ ఇంద్రియములు ఏదైతే గ్రహిస్తున్నాయో, ఈ ఇంద్రియములను గ్రహింపజేసేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తికి మూలమైనటువంటి పరిపూర్ణమైనది ఏదైతే ఉందో అన్నీ కలిసే ఏకకాలంలో పనిచేస్తుంటాయి. దానివల్లనే ఈ అవినాభావ సంబంధం ఏర్పడింది అనేటువంటి ఒక విషయాన్ని ప్రత్యేకించి చెప్పడం జరుగుతూ వచ్చింది. చాలా కీలకమైనటువంటి చర్చ. ఈ చర్చ లోపలికి వెడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ వెడుతుంది. అందువల్ల ఈ చర్చని ఇక్కడ తాత్కాలికంగా నిలిపి ఇక్కడ కథాగమనంలో కనుక వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకో 2-3 స్థితులు కనపడతాయి. అదేమిటి అని చెప్పేసి అంటే, ఆ తాత దగ్గర ఉండేటువంటి మనవడు అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు అనుకున్నవాడు బతుకుతాడు. ఆ బతకడానికి మునుపు అమ్మ వాడి చేతిలో ఒక ఉంగరం, తాత చేతిలో ఒక ఉంగరం పెడితే చచ్చిపోయాడు కదా తల్లి అంటాడు. చచ్చిపోయాడు నువ్వు అనుకుంటున్నావు, బతకచ్చు, బతికితే ఆ వేలికి పెట్టు, లేకపోతే వేరే పని కోసం పెట్టు, ఉపయోగించుకో అని చెప్పేసి అంటుంది. అని ఇంతలోకి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ పిల్లాడు కదులుతుంటాడు. ఆ పిల్లాడిని భావనారాయణ స్వామి దేవాలయం దగ్గర నల్లకాశింతో సహా తీసుకెళ్ళేటప్పటికి ఆ నల్లకాశిం పక్కన పడుకుని ఉండగా ఆ పిల్లాడు లేచి అమ్మ ఏది అని తాతను అడుగుతాడు. మీ అమ్మ చచ్చిపోయింది నాయన అని చెప్పేసి అని తాత చెబుతాడు. కాదు, ఆ ఉంగరం ఇచ్చిన అమ్మ అని చెప్పేసి అంటే, ఇదిగో ఎదురుగానే ఉంది అని చెప్పేసి అంటే ఆ అమ్మని ఖర్చుకుని వెంటనే ప్రాణం వదిలేస్తాడు. ప్రాణం వదిలేస్తే అమ్మ అంటుంది, ఎంత పుణ్యాత్ముడయ్యాడో ఈ దేవాలయంలో భావనారాయణ స్వామి దేవాలయంలో ప్రాణం వదిలేశారు అని చెప్పేసి పీనుగులు పెట్టవలసిన చోటు ఇదే అని చెప్పేసి అమ్మ చెబుతారు. ఇది చాలా గొప్ప విషయం, పీనుగులు పెట్టవలసిన చోటు ఇదే అనేటువంటి విషయాన్ని చెబుతారు. ఆ తర్వాత మనకు ఇంకొక విశిష్టమైనటువంటి అంశం ఏమిటి అని చెప్పేసి అన్నట్టయితే, ప్రధానంగా మనకు ఆ తాత కూడా అప్పుడే మరణిస్తూ, అమ్మ నీవేనా మా గురువుగారు చెప్పినటువంటి అమనస్కానివి, నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఆ ఇద్దరి పాత్రలను ఎందుకు ప్రవేశపెట్టారు అమ్మ అని చెప్పేసి అంటే, లోకంలో వచ్చేటప్పుడు అనేకం జరుగుతుంటాయి, అనేకం ఏర్పడుతుంటాయి, అనేక మందితో సంబంధాలు కలుస్తుంటాయి. ఆ సంబంధాలన్నీ కూడా ఏమీ స్థిరమైనవి కావు, అప్పటికప్పుడు అవి స్థిరంగా ఉంటాయి. నేను అనే భావన ఉంది కాబట్టి, నాది అనే భావన ఉంది కాబట్టి, నేను అనేటువంటి భ్రాంతి ఉంది కాబట్టి, ఊహ అనేటువంటి భ్రమం ఉంది కాబట్టి, ఈ భ్రమ భ్రాంతి అనేటువంటివి అన్నీ కూడా కలిసి ఈ మానవుని యొక్క మస్తిష్కాన్ని రకరకాల ఆలోచనలు గురి చేస్తున్నాయి సుమా అనేటువంటి ఒక విచారణ చేయడమే దీనిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సారాంశంగా మనం గ్రహించాలి. ఈ చర్చలో ఉండే సారాంశంగా ఇక్కడ వాస్తవానికి అమ్మ బ్రహ్మం యొక్క తత్వాన్ని చెప్తూ ఏం చెప్తారు, భ్రాంతి లేనిదే బ్రహ్మము అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. కాబట్టి భ్రాంతి అనబడేటువంటిది భోగస్థాయిలో ఏర్పడుతుంది కాబట్టి, భోగస్థాయిని దాటి ఆయుర్దాయ స్థాయిని దాటి
జాతి స్థాయిని దాటినప్పుడు ఉండేటువంటిది ఏది అని చెప్పేసి అంటే బ్రహ్మము. కాబట్టి ఈ జాత్యాయుర్దాయ భోగా అని చెప్పేసి పతంజలి ఏదైతే స్థితిలో చెప్పాడో మనము ఈ ఇంద్రియ స్థాయి నుంచి కాలము స్థాయికి, కాలము స్థాయి నుంచి వాసనల స్థాయికి మూడింటిని కూడా దాటినప్పుడు అప్పుడు మనకు సాంఖ్యము నుంచి తారకమునకు, తారకము నుంచి అమనస్కమునకు దాటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆ బ్రహ్మము యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటాము. అది నేను అనేటువంటిది కేంద్రంగా ఉండి ఆ నేను అనేటువంటి తత్వంతో సంబంధించి ఉండడం వల్ల అవినాభావ సంబంధం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్పారు. దీనిలో అమ్మ యొక్క 4 ప్రధానమైన విషయాలు మనం గమనించవచ్చు. దీంట్లో మనకు బౌద్ధ మతంలో ఉండేటువంటి అష్టాంగ యోగంలో 4 కాన్సెప్ట్స్ చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే అబ్జర్వేషన్, రైట్ డిటర్మినేషన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్ అని చెప్పినవి 4. ఈ 4 కూడా అమ్మ యథాతథంగా అనుసరించారు. బౌద్ధ మతంలో అష్టాంగ మార్గంలో చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో అబ్జర్వేషన్, జరుగుతున్నది ఏమిటి, ఈ జరుగుతున్న దానిలో ఏది ఏ పాత్ర వహిస్తోంది, జీవమునకు అజీవమునకు సంబంధం ఏమిటి, నిత్యమునకు అనిత్యమునకు సంబంధం ఏమిటి, ఊహకు భ్రాంతికి సంబంధం ఏమిటి, భ్రమకు ఊహకు సంబంధం ఏమిటి, వీటన్నిటి మాయ అనే పదంతో పిలవడం తగ్గుతుందా, ఈ మాయ అందనటువంటిది బ్రహ్మమని చెప్పేసి చెప్పడం అనేటువంటిది కేవలం శాస్త్ర పరిభాష వల్ల మాత్రమే జరుగుతుందో వాస్తవానికి ఉందా? ఉన్నటువంటివి 3 ఉన్నాయి. 1 రూపంతో ఉన్నది సాంఖ్యము, 2 ఆ రూపంలో మనస్సుగా ఏర్పడినప్పుడు తారకము, ఈ తారకం దాటిన తర్వాత మనస్సు లేని స్థితిలో అమనస్కము, అది దాటిన తర్వాత పరిపూర్ణము. ఈ 4 తప్ప ఇంకా వేరే స్టెప్ లేదు సుమా. ఆ 4 కలిగిందే బయలవుతుంది. ఆ బయల్లోనే పరిపూర్ణ స్థితిగా ఉండి ఆ పరిపూర్ణ స్థితి నుంచి అది అమనస్కంగా, తారకంగా, సాంఖ్యంగా ఉంటుంది అని చెప్తూ అమ్మ తన యొక్క స్వస్వరూపాన్ని అవగాహన చేస్తూ తాత ద్వారా చెప్పేసింది. ఆ అమనస్కము నువ్వే నా తల్లి అని చెప్పేసి నమస్కారం పెడతాడు. ఇక్కడ ఆ అమ్మ యొక్క స్థితి ఎప్పుడు అమనస్క స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అమ్మ సాంఖ్య తారకాలు 2 కూడా అధిగమించేశారు, అమనస్క స్థితిలో ఉన్నారు. అమ్మ స్థూల సూక్ష్మ కారణాల శరీరాల మీద అధికారాన్ని సాధించి ఎప్పుడూ కారణ శరీరంతో మాత్రమే వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం మరవడానికి వీల్లేదు. ఆ కారణాన్ని ఎందుకు ధరిస్తున్నారు అని చెప్పేసి అంటే ఈ ప్రపంచంతో వ్యవహారం ఉంది కాబట్టి. ఈ ప్రపంచంతో వ్యవహారం ఎటువంటిది, దాని యొక్క స్వరూపం ఎటువంటిది, ఈ స్వరూపం ఎటువంటిది అనేటువంటిది చెప్పేటప్పుడు అమ్మ నల్లఖాసింతో అంటారు. నల్లఖాసిం అంటాడు, అమ్మ ఈ తాత్వం కానీ ఈ బనవడతో కానీ మనకేం పని, మనం పోదావరా, వాటితో నీకే సంబంధం అని చెప్పేసి అంటే నీతో నాకేం సంబంధమో వాళ్ళతో కూడా అదే సంబంధం అంటుందమ్మా. ఇది చాలా గొప్ప స్టేట్మెంటు. అంటే అక్కడ అర్థం ఏంటి, నువ్వు రేపు పోయేవాడివే, అది పోయేవాడే, ఎవరి సంబంధాలు వాళ్ళవే అని చెప్పేసి చెప్పడంలో అక్కడ తాతతో మనవడితో నాకెంత సంబంధమో నీతో సంబంధం కూడా అంతే సుమ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా డేగల కొట్టైనటువంటి రైతుతో అంటూ నాకున్నది ఇదే నాయన ఇవ్వగలుగుతున్నాను అని చెప్పేసి అంటే నాకు కూడా మట్టే పోస్తావమ్మా అని చెప్పేసి అంటాడు డేగల కొట్టైన రైతు. కాదు నాయన, నేను ఇచ్చేది ప్రేమ, నాకున్నది ప్రేమ మాత్రమే అని చెప్పేసి చెబుతుంది అమ్మ. అక్కడ 2 విషయాలు, ఈ సంబంధాలన్నీ కూడా నువ్వు ఆరోపించుకున్నటువంటి భావం వల్ల, భ్రమ వల్ల, భ్రాంతి వల్ల, మాయ అనేటువంటి భావం వల్ల, నీకు భోగంగా మారడం వల్ల, ఆ ఇంద్రియానుభవం వల్ల నీవు అమనస్క తారకములలోకి వెళ్ళలేకపోవడం వల్ల, సాంఖ్యస్థితిలో మాత్రమే ఉండడం వల్ల నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. అక్కడి నుంచి ఆ సాంఖ్యస్థితి నుంచి నువ్వు పైకి ఎదగలిగినట్టయితే, పరిపూర్ణాన్ని అర్థం చేసుకోగలిగినట్టయితే, ఆ పరిపూర్ణ స్థితిలో నీవు సదా బయలు అయి ఉన్నావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. బయలు కోసం ప్రయత్నం ఏమీ అక్కర్లేదు, అప్రయత్నంగానే నీవు బయలు అయి ఉన్నావు, నీలో పరిపూర్ణత్వం ఉంది అనేటువంటి విషయాన్ని, ఆ పరిపూర్ణత్వమే వేరు వేరు స్థాయిల్లో మనకి వ్యక్తమవుతుంది. వాసనల ద్వారా అది అమనస్కముగా, కాలము ద్వారా, తారకముగా, ఇంద్రియముల ద్వారా సాంఖ్యముగా వ్యక్తమవుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ సృష్టి యొక్క ధర్మాన్ని, సృష్టి రహస్యాన్ని అమ్మ వివరించడమే కాకుండా ఇంకా మరికొన్ని మాటలు ఇక్కడ అమ్మ చెప్పినటువంటి వాటిల్లో తన యొక్క లాంగ్ యాక్షన్ ప్లాన్ అనబడేటువంటిది తీసుకోవచ్చు. అమ్మ వయస్సు అప్పుడు 6 సంవత్సరములు 2 నెలలు, 6 సంవత్సరముల 2 నెలలు. ఆ టైంలో అమ్మ ఖాసింతో ఉంటుంది, నల్ల ఖాసింతో, ఏరా ఎప్పుడు ఏమీ లేనప్పుడు ధైర్యం దానంతరదే వస్తుంది రా, నీకు ఆధారం లేనప్పుడు ధైర్యం దానంతరదే వస్తుంది రా అంటుంది. 6 నెలల పిల్ల, వాడు 40 ఏళ్ళు పైన ఉన్నవాడు, వాడిని బట్టి ఏమంటుంది, రా అంటుంది. అక్కడ అమ్మ ఏ స్థితిలో ఉన్నట్టు, నేను కరణంగారమ్మాయి అనేటువంటి ఎరుక ఉంది, కరణంగారమ్మాయి అనే ఎరుక ఉంది, వీడు కరణంగారి దగ్గర పని చేస్తున్నాడు అనేటువంటి ఎరుక ఉంది. ఆ వ్యావహారిక భాషలో వ్యవహరిస్తూ వస్తూ మళ్ళీ తర్వాత ఏమంటారు, మళ్ళీ అంటుంది, అవునరా నేను కరణ అనిపించుకొని కరణీకం చేస్తానంటుంది. మళ్ళీ
నేను కరణాన్ని అనిపించుకోను కానీ కరణీకం చేస్తానని చెప్పేసి ఉంటుంది. కాబట్టి అమ్మ తన యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా చెబుతూ తన దగ్గర ఉన్నటువంటి మూడే, నేను సదా పరిపూర్ణమై ఉన్నాను, నా దగ్గర ఉన్నది ప్రేమ, ఆ ప్రేమ నేను అందరికీ ఇస్తుంటాను, అందులో నేను కేవలం పనిముట్టును మాత్రమే, కారణం అంటే నేను పనిముట్టును మాత్రమే, నా పనిముట్టుగా మాత్రమే ఉంటుంది తప్ప అందులో నా కర్తృత్వం ఏమీ లేదు సుమా అనేటువంటి భావనను తన యాక్షన్ ప్లాన్ అంతా కూడా 6 సంవత్సరముల 2 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్టయితే భ్రాంతి యొక్క స్వరూపాన్ని, భ్రమ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మము యొక్క స్వరూపాన్ని విశ్లేషణ చేయడం మాత్రమే కాకుండా సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణములన్నీ కూడా బయలులో భాగమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉత్పత్తి క్రమాన్ని అవగాహన చేసుకుంటూ ఉత్పత్తి క్రమంతో పాటు పరిణామ క్రమాన్ని చెబుతూ పరిణామ క్రమంతో పాటు భోగ క్రమాన్ని చెబుతూ ఈ మూడిటికి మధ్య ఉండేటువంటి సంబంధంలోనే మనకు అవినాభావ సంబంధం రూపొందుతోంది అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు అమ్మ. ఇది చాలా గొప్ప సిద్ధాంతపరమైనటువంటి విచారణ. ఈ సిద్ధాంతపరమైన విచారణ ఇంకా మనం ఏ గ్రంథంలోనూ కూడా మనం చూడలేము కూడా. ఎందుకు చూడలేమంటే 4 మహావాక్యాల్లో చెప్పినటువంటి ప్రజ్ఞానం అనబడేటువంటిది అమ్మ భ్రాంతి లేని స్థితిలో ప్రజ్ఞానాన్ని సాధించారు. నేను అండల్లో అహం బ్రహ్మాస్మి అనేటువంటి సాధించారు. నేను నువ్వై ఉన్నావు అని చెప్పేసి అండల్లో తత్వమసి అనేటువంటి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దాన్ని సాధించారు. మన ఇద్దరము ఒకటే అనడంలో తత్వమసి అనేటువంటి దాన్ని సాధించారు. కాబట్టి 4 మహావాక్యాల్లో చెప్పినటువంటి ఏదైతే ఉందో దాన్ని తాను మనపూర్తిగా విగ్రహపూర్తిగా సంపూర్తిగా అవగాహన చేసుకొని ఆవిడ మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ అమ్మ సదా ఎప్పుడు కూడా నిర్వాణ స్థితిలోనే ఉన్నారు, కేవల స్థితిలోనే ఉన్నారు, పరిపూర్ణ స్థితిలోనే ఉన్నారు. కాబట్టి నిర్వాణము, కేవలము, పరిపూర్ణము అనేటువంటివన్నీ కూడా మనకి సిద్ధాంతపరంగా మనకు ఎంతో పెద్ద సాధన ద్వారా మనం పొందుతున్నామని చెప్పేసి వాటన్నిటి కూడా అమ్మ 6వ సంవత్సరం నాటికే అవేమిటనేటువంటివి గుర్తించి వాటితో లీలామాత్రంగా ఆడుకుంటున్నటువంటి ఆ మహాత్మురాలకి సదా వందనము. ఎందుకంటే ఇక్కడ మనము ఈ జీవిత మహోదధి అనబడేటువంటి కావ్యంలో, జీవిత మహోదధి కావ్యంలో ఇక్కడ వీళ్ళు వస్తున్నటువంటిది సంవత్సరీకాలకు వస్తున్నారు. ఈ సంవత్సరీకాలకు వస్తున్నప్పుడు దప్పలపూడి పెడతారు. దప్పలపూడి వెళ్ళేటప్పటికి మధ్యలో 7 ఏళ్ల పిల్ల బట్టలు ఇంకో 2 ఏళ్ల పిల్లని తీసుకుని వస్తుంటుంది. వాళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటే నల్లకాశం దగ్గర ఉండే పావలా తీసుకుని ఆ పావలా ఇచ్చేసి ఒంటి మీద చక్కా కూడా లాగు కూడా తీసి ఇచ్చేస్తుందమ్మ. సో ఆ తర్వాత మళ్ళీ తిరిగి నల్లకాశం రాఘూరి వెంకయ్య గారి నుంచి బట్టలు తీసుకొచ్చి అమ్మకు తొడిగి అమ్మను దప్పలపడి తీసుకెళ్తాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరీకాల దగ్గర ఆ చాప్టర్లో వచ్చే చర్చ వేరు. ఆ సంవత్సరీకాలు అనేటువంటి దాని దగ్గర ఆత్మతత్వం గురించి, కృష్ణతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి, రామతత్వం గురించి, వీటన్నిటి గురించి చర్చ అది తర్వాత కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ వరకు చెప్పుకున్నట్టయితే మనము ఇక్కడ ఒక శరీరం ఉంది. ఈ శరీరమునకు అనేక రకాలైనటువంటి భావాలు కలుగుతుంటాయి. ఈ భావాలన్నీ కూడా నేను అనేటువంటి కేంద్రంగా ఉంటాయి. ఆ కారణం చేత ఇవి ప్రధానంగా అవినాభావ సంబంధమైనవే. దాన్ని నువ్వు మాయ అని పిలిచినా, భ్రాంతి అని పిలిచినా, బ్రహ్మం అని పిలిచినా, భ్రమ అని పిలిచినా ఇవన్నీ కూడా నీ నుండి ఉత్పన్నం అవుతున్నవే. వీటన్నిటి కూడా కేంద్రకము నేనే. కాబట్టి నేను నువ్వైన నేను రెండూ నేను కానటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి అయినటువంటిది ఏర్పడుతోంది. ఆ పరిపూర్ణ స్థితే మనకి 4 స్థితుల్లో బయలే పరిపూర్ణముగా, ఆ పరిపూర్ణమయ్యి అదే అమనస్కముగా, తారకముగా, సాంఖ్యముగా ఈ విశ్వరూపాన్ని ధరిస్తోంది. అదేవిధంగా మహత్వం అనబడేటువంటిదే అహంకారముగా, అహంకారము నుంచి ఆకాశాది పంచభూతములుగా పాలల్లోంచి నెయ్యిలాగా వచ్చినట్టుగా వస్తోంది అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటాము. ఈ సమన్వయం ప్రకారం తీసుకుంటే అమ్మ విశ్లేషణలో మనకి భ్రాంతికి ఏమాత్రము అవకాశము లేదు. నీవు జ్ఞానం అనేది నీ భావంలోంచి వస్తుంది, అజ్ఞానం అనేది నీ భావంలోంచి వస్తుంది, విద్య అనేటువంటిది నీ భావంలోంచి వస్తుంది, అవిద్య అనేటువంటిది నీ భావంలోంచి వస్తుంది, తాడు అనేటువంటిది నీ భావంలోంచి వస్తుంది, పాము అనేటువంటిది నీ భావంలోంచి వస్తుంది, ముచ్చిపాలు అనేటువంటిది నీ భావంలోంచి వస్తుంది, అదేవిధముగా అది వెండి అనేటువంటిది నీ భావంలోంచి వస్తుంది. కాబట్టి ఆ ఎరుక యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రాపర్ కాగ్నిషన్ కనుక పెంచుకోగలిగినట్టుదే నీవు ఎంతో సంపూర్ణమైనటువంటి పరిణామాలను పొందడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని బోధ అమ్మ ఈ రూపంగా చేస్తారు. ఆ రకంగా నతత్ర సూర్యోభాసి నతంద్రచారకం అని చెప్పేసి ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఎక్కడైతే సూర్యుడు చంద్రుడు ప్రకాశించరో అటువంటి స్థితికి చెందినటువంటి ఆ అనసూయాదేవికి జయమగుగాక, ఆ అనసూయాదేవి యొక్క ఆశీస్సులు అందరికీ లభించుగాక. ఇప్పటికీ ఆపేద్దాం. ఎందువల్లంటే ఈ కాన్సెప్ట్ అయిపోయింది.
ఈ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఇది మళ్ళీ ఇంకా రాదు, మళ్ళీ తర్వాత రిపీట్ అవ్వదు. అందువల్ల ఇంతవరకు జరిపినటువంటి చర్చ యొక్క స్వభావాన్ని అవగాహన చేసుకొని దీన్ని కనుక మనం సమన్వయం చేసుకున్నట్లయితే అమ్మ ఒక బ్రహ్మతత్వము యొక్క, భ్రాంతితత్వము యొక్క, బ్రహ్మతత్వము యొక్క భావాలను అవగాహన చేసుకుంటూ సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణముల్లో ఉండేటువంటి ఒకనొక సమన్వయాన్ని అవగాహన చేసుకుంటూ ఇవన్నీ కూడా నేను అనేటువంటివి కేంద్రంగా మాత్రమే ఏర్పడుతున్నాయనేటువంటి చెబుతూ అవినాభావ సంబంధమైనటువంటి ఒకనొక సిద్ధాంతపరమైనటువంటి ఒకనొక చర్చకు శ్రీకారం చుట్టడం మాత్రమే కాకుండా తాను ప్రేమమయ్యి అని, తాను జ్ఞానమయ్యి అని, తాను ఆనందమయ్యి అని అనేటువంటి తాను అదే పంచుతాననేటువంటి విషయాన్ని చెబుతూ తాను ఈ పంచడంలో కూడా నేను అనే భావన లేకుండా కేవలం ఒక ఉపకరణంగా మాత్రమే ఉంటాను సుమా అనేటువంటి దానిని పనిచేస్తూ తన యొక్క భవిష్యత్ ప్రణాళికను కూడా చెబుతున్నది. కాబట్టి అన్నపూర్ణేశ్వరిగా తర్వాత విరాజిల్లుతున్నటువంటి ఆ 6 ఏళ్ల ఆ పాపకు నమస్కరిస్తూ జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 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 అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి.